ఈ భారీ ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు తెలుసా? అదేంటో చూద్దాం రండి. హే క్యూటీస్, వెల్కమ్ టు డే 25. మన విజయ్ కీలాద్రి సిరీస్ కంప్లీట్ అయింది కదా, కానీ ఒక స్పెషల్ ప్లేస్ ని సపరేట్ గా చూపించాలనిపించింది. అదే ఈ భారీ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం. అసలు ఫస్ట్ టైం చూస్తే ఆ హైట్, ఆ పోస్చర్, ఆ డివైన్ ఫీలింగ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చాలా మంది టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోతారు, కానీ ఈ విగ్రహం ముందు కొన్ని నిమిషాలు నిల్చుంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. హనుమాన్ స్వామిని బలం, ధైర్యం, నమ్మకానికి ప్రతీకత కదా, అందుకే చాలా మంది ఇక్కడ కూర్చొని కొంచెం సేపు ప్రశాంతంగా ధ్యానం చేస్తారు. నాకు పర్సనల్ గా ఈ ప్లేస్ లో ఎక్కువ నచ్చింది ఏంటంటే, ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తే మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అదేంటంటే ఆంజనేయ స్వామి ఒక చెయ్యి అభయం, ఇంకో చేతిలో గద ఉంటాయి, కానీ ఇక్కడ రెండు చేతులు అభయానికి సూచిక. అదే ఇక్కడ విగ్రహం స్పెషాలిటీ. మీరు కూడా విజయ్ కీలాద్రి విజిట్ చేస్తే ఈ ప్లేస్ ని మాత్రం మిస్ అవ్వకండి. మరి ఆంజనేయ స్వామిలో మీకు నచ్చిన ఒక క్వాలిటీ ఏంటి? ధైర్యమా, సేవ లేక వినయమా? కమెంట్స్ లో ఒక వర్డ్ లో చెప్పండి. జై హనుమాన్.